ఎప్పటికీ నేను సహోదరి శిరీష గారి సహాయం తీసుకుంటాను. రెండు ప్రాముఖ్యమైన వాక్య భాగంలో బైబిల్ స్టడీతో కూడింది. అది నేను ఎప్పుడు చదివిపిస్తాను, మరి ఇంకొకసారి చదివిపిస్తున్నాను. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది అనే మాటలు 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా శిరీష. 1 కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనం, అలాగే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. అలాగే 15వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 4వ వచనం. ఏలే అనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. థ్యాంక్ యూ మా. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసేసి ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ ఫోరం బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూరదర్శనంతో, కృషితో, భారంతో ఇద్దరు సహోదరులు, బ్రదర్ విజయ్ గారు, బ్రదర్ ఇజ్రాయిల్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ సమయంలో తండ్రి, వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. సాయంత్రం వేళ వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మీకంగా మేము బలపరచబడాలి అని మంచి ఉద్దేశములతో, ఆశలతో వచ్చి ఉన్నారు తండ్రి. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. చేరిన వాళ్ళని అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలు నిప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పటిలక్కనే ఒక జనరల్ విషయం మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. 928 అధ్యాయాలు మనం పాత నిబంధనలో చదువుకోవచ్చు, చూసుకోవచ్చు. ఆ 928 అధ్యాయాల్లో 917 అధ్యాయాలు ఇజ్రాయెల్ దేశంకి చెందిన చరిత్ర గురించి రాయబడి ఉన్నది. ఆ చరిత్ర ఎక్కడ ప్రారంభమవుతుందంటే అబ్రహాము పిలుపుతో, అలాగే మలకీ గ్రంథంతో మనము ఇజ్రాయెల్ చరిత్ర, పాత నిబంధన ఏంటో అక్కడ మనము సమాప్తం చేసుకోవచ్చు. దాని తర్వాత మనం గమనిస్తే 400 సంవత్సరముల సైలెంట్ పీరియడ్ అనేది ఇజ్రాయెల్ చరిత్రలో మనము లేఖన పరంగా మనం చూడొచ్చు. మలాకీ తర్వాత బాప్తిజం ఇచ్చే యోహాన్ వచ్చే వరకు 400 సంవత్సరములు ఏ ప్రవక్త కూడా రాలేదు. అందుకు దాన్ని చీకటి యుగము ఆర్ సైలెంట్ యుగము, నిశ్శబ్దమైన యుగము అని కూడా అంటారు. సో ఇజ్రాయెల్ చరిత్ర ద్వారా మనం నేర్చుకునే పాఠములు ఏంటంటే, ఇప్పుడే చక్కగా సహోదరి శిరీష గారు చదివినిపించారు. ఎందుకు రాయబడి ఉన్నది వాళ్ళ చరిత్ర? బుద్ధి కలుగుటకై, అలాగే నిరీక్షణ పుట్టించుటకై. ఇప్పుడు అందరికీ కూడా ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయములో ఏం రాయబడి ఉందో చాలా మంది క్రైస్తవులకి తెలుసు. 28వ అధ్యాయం ద్వితోపదేశ కాండం అని నేను మిమ్మల్ని అడగంగానే వెంటనే ఏం గుర్తొస్తుంది? మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం అనగానే ఏం గుర్తొస్తుంది వెంటనే? యూ కెన్ అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్. దేవుని మాట వినటం వల్ల ఆశీర్వాదాలు, దీవెనలు వస్తాయి. వినకపోతే నష్టాలు వస్తాయి, కష్టాలు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ బ్రదర్ డానియల్ గారు. సో ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయముతో కూడిన విషయాలు మరీ 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 ఇజ్రాయెల్ దేశంలో జరుగుట మనం గమనించవచ్చు. ఒక నిజమైన సంఘటన మీతో పంచుకుంటున్నాను. అది ఏమనగా, ఒక గొప్ప సేవకుడు, ఆ సేవకుడిని ఒక రాజు పిలిపించి, ఆయన నాస్తికుడు, ఆయన ఏమన్నాడు అని అంటే, నేను 10 రోజులు నా రాజభవనంలో మిమ్మల్ని ఉండుటకు అనుమతిస్తాను. రాజభవనంలో ఉన్న సౌకర్యాలన్నీ కూడా మీరు అనుభవించవచ్చు, కానీ 10 దినముల తర్వాత మీరు నాకు రుజువుపరచాలి దేవుడు ఉన్నాడు అని. అప్పుడు
ఆ సేవకుడు చెప్పిన మాటలు ఏంటంటే, రాజుగారు నాకు 10 దినములు అవసరం లేదు, 10 గంటలు కూడా అవసరం లేదు, 10 నిమిషంలు కూడా అవసరం లేదు. నేను ఒక మాట చెప్తాను, దాన్ని బట్టి మీరు నమ్ముతారు దేవుడు ఉన్నాడు అని. అయితే ఆ మాట ఏంటి అని ఆ రాజు అడిగినప్పుడు ఆ సేవకుడు ఏమన్నాడంటే, ఇజ్రాయెల్ దేశం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. ద్వితోపదేశ కాండంతో కూడిన 28వ అధ్యాయంలో ఏమేం రాయబడి ఉన్నదో, దీవెనలన్నా శాపాలన్నా మరి ఇజ్రాయెల్ దేశం చరిత్రలో మనము చదువుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, బ్రదర్ విజయ్ గారు ఉన్నారు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు ఉన్నారు. మేము మేడ మీద నుంచి కాదు, కొండ మీద నుంచి వెక్కి మేము ప్రకటిస్తే, మరి చెప్తున్నా, మేడ మీద నుంచి కాదు, కొండ మీద ఎక్కి మేము ప్రకటిస్తే, మా దేవుడు సజీవుడు, మా జీవితంలో ఏం జరుగుతుంది అని ముందే ఎలాగ చెప్పాడో అలాగే జరిగింది. మేము విధేయత చూపించినప్పుడు ఆశీర్వదించబడాం, అవిధేయత చూపించినప్పుడు మేము శపించబడాం అని మేడ మీద నుంచి కాదండి, కొండ మీద నుంచి ఎక్కి అరుస్తే బహుశా కొంచెం మంది నమ్ముతారు, నమ్మకుండా ఉంటారు. కానీ ఒక దేశం చరిత్రలో ఈ మాటలు మరి రుజువుపరచబడితే, ఒక దేశం చరిత్రలో ఎవరైనా చూసి చూడకుండా ఉండగలుగుతారా? అడుగుతారా మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్. దేశం చరిత్ర అబద్ధం చెప్పలేదు కదా. ఎస్ ఆర్ నో? ఎస్. దేశం చరిత్ర అయితే అబద్ధం చెప్పలేదు. సో మన దేవుడు మారని దేవుడు అనే మాట కూడా మనం చదువుకుందామండి. శిరీష సహోదరి చదివి వినిపిస్తారు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఇంకా అప్పటికే హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం ఇంకా రాయబడలేదు. యేసు నిన్న కూడా ఎలాగున్నారో అలాగే ఈ రోజు ఉన్నారు, ఈ రోజు ఎలాగున్నారో రేపు ఎలాగుంటారు అలాగే ఉంటారు అనే మాటలు ఇంకా హీబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడలేదు. దానికంటే ముందే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. నేను మార్పు లేని వాడని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే కనికరించే దేవుణ్ణి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇజ్రాయెల్ దేశం నాశనం అవలేదు అని దేవుడు అంటున్నారు. మారని దేవుడు ఈ రోజు కూడా 2025లో మిమ్మల్ని అడుగుతున్నా, మనము తప్పుదారిలో వెళ్తే ఆయన ఉగ్రతకి పాత్రలం అవమా? ఎస్ ఆర్ నో? అలాగే ఆయన చూపించిన ఇరుకు మార్గంలో నడుచుకుంటే దీవింపబడమా? ఎస్ ఆర్ నో? గివ్ మీ అన్ ఆన్సర్. ఎస్. ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, లేఖనమంతా కూడా, ఇజ్రాయెల్ చరిత్ర అంతా కూడా బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది, అలాగే నిరీక్షణ పుట్టించుటకై. ఇప్పుడు ఇజ్రాయేలీలు ఎప్పుడప్పుడు విగ్రహారాధన చేసి దేవుని ఉగ్రతకి పాత్రులయ్యారో, ఎప్పుడప్పుడు విధేయత చూపించారో గొప్పగా ఆశీర్వదించబడారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ఎప్పుడు విగ్రహారాధనలో దిగజారిపోయారో ఇజ్రాయేలీలు, అప్పుడు మొదటిగా అషూర్ రాజు వచ్చి ఈ 12 గోత్రాల్లో ఉన్న 10 గోత్రాల ప్రజలని చెరకు తీసుకొని వెళ్ళిపోయారు అషూర్ రాజు మొదట్లో. దాని తర్వాత బాబిలోన్ రాజు వచ్చి మిగిలిన 2 గోత్రాలు, యూదా గోత్రము, బెంజమిన్ గోత్రం, వాళ్ళని చెరకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు దావీదు ఇజ్రాయెల్ దేశంని పరిపాలించాడో, ఎప్పుడు ఇజ్రాయేలీలు ఎక్కువ వరకు ఆ సమయంలో విధేయత చూయించారో, అప్పుడు ఏ అషూర్ రాజు కన్నా, ఏ బాబిలోన్ రాజు కన్నా ఇజ్రాయెల్కి విరోధంగా యుద్ధం చేయడానికి ధైర్యం జాలిందా అండి? గివ్ మీ అన్ ఆన్సర్. నో. సో బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది, నిరీక్షణ పుట్టించుటకు కూడా రాయబడి ఉన్నది. మనం కూడా అదే దేవుణ్ణి పూజించే ప్రజలమై ఉన్నాం. మనం కూడా ఆయన చెప్పిన దారిలో నడుచుకుంటే కొన్ని కష్టాలు వచ్చినా సరే దీవెనలు తప్పవు. అందుకే ఆ గొప్ప మాటలు పౌలు భక్తుడు అంటాడు. ఏమని అంటాడంటే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో, దేవుడు మన కొరకు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడతగినవి కావు. దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ బైబిల్ స్టడీ. ఎందుకు లేఖనం మనం చదవాలి? ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. ఇప్పుడు మనము ఫస్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. నేను ఎప్పుడు వాడే మెథడాలజీ అది నేను మీతో పంచుకుంటాను.
3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ముఖ్యమైన గురిని మనము సాధించినట్టు. 3 అడుగులేంటి? అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. ఒక పుస్తకం తీసుకున్న తర్వాత అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం మనం చదివినప్పుడు ఏ వచనంకి మనం వస్తామో దాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. దాని తర్వాత ఇంటర్ప్రిటేషన్, దాంట్లో ఉన్న అర్థం ఏంటో అర్థం చేసుకుంటాం. మూడవది అప్లికేషన్, నేర్చుకున్న పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలు పరుస్తాం. ఈ 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశంని మనము సాధించినట్టు. దాని తర్వాత ఎప్పుడు నేను మీతో పంచుకునే ఒక విషయము 360 డిగ్రీ పర్స్పెక్టివ్. ఏ అంశం అన్నా మనం తీసుకుంటే ఫుల్ 360 డిగ్రీ పర్స్పెక్టివ్ మనం తీసుకుంటాం. ఆ అంశంతో కూడిన వేరే విషయాలన్నీ కూడా మనము చూస్తాం. పోయిన వారము మనం ఒక అంశం తీసుకున్నాం, ఎందుకు యాకోబు అంతగా ఏడుస్తున్నాడు. దెబోరా చనిపోయినప్పుడు, దెబోరా వాళ్ళ తల్లి గారి రెబేకాకి నర్సుగా ఉండింది. ఫుల్ వివరాలు మనం తెలుసుకున్నాం. దేని బట్టి అంతగా ఆయన ఏడ్చాడు. ఫుల్ 360 డిగ్రీ పర్స్పెక్టివ్ we took. Then only the purpose behind Bible study is achieved. ఫుల్గా మనం అర్థం చేసుకుంటేనే ఒక అంశం ఫుల్గా దాంతో కూడిన విషయాలన్నీ కూడా మనము తెలుసుకుంటేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న గురి మనము సాధించినట్టు. సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. అవుట్లైన్ ఆఫ్ చాప్టర్ 35. ఆల్రెడీ ఈ 35లో మనము 19వ వచనం వరకు వచ్చేసామండి. 15వ వచనం వరకు వచ్చి ఉన్నాము. రిమైండర్, ఫస్ట్ వర్స్ 1 దేవుడు గుర్తు చేస్తున్నాడు యాకోబ్కి, బేతేల్లో నువ్వు బలి అర్పిస్తా అని అన్నావు కదా పారిపోయే సమయంలో, అది నువ్వు ఇంకా నిలబెట్టుకోలేదు నీ మాటలని అని దేవుడు గుర్తు చేస్తా మనం వర్స్ 1లో చూసాం. రిమైండర్. విజయ్ బ్రదర్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ యాజ్ వీఆర్ గోయింగ్ అలాంగ్. వర్సెస్ 2 and 4లో మనం చూసాం యాకోబు ఆజ్ఞాపిస్తున్నాడు ఆయనతో పాటు ఉన్న ప్రజలందరినీ కూడా వాళ్ళ విగ్రహాలని ఆయనకి ఇచ్చుటకు, ఆ విగ్రహాలన్నిటిని కూడా తీసి ఆయన పాతి పెడుతున్నాడు. సో విగ్రహారాధన అంటే ఏంటి, దాంతో కూడిన 360 డిగ్రీ పర్స్పెక్టివ్ కూడా మనము తీసుకున్నాం. బొమ్మలు మాత్రమే కాదు, దేవుణ్ణి కంట ఎక్కువగా దేన్ని మనం ప్రేమించినా సరే, అది మన ఉద్యోగమే అయి ఉండొచ్చు, మన పిల్లలే అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు, అది విగ్రహంగా మారిపోతుంది అనే విషయం మనము చూసాం. నెక్స్ట్ రెఫ్యూజ్. వాళ్ళు బయలుదేరి షేచేం నుంచి బేతేలుకు వస్తుండగా ఏ రాజు కూడా, కానాన్ దేశంకి చెందిన ఏ రాజుకు కూడా యాకోబు ఆయన కుటుంబంకి విరోధంగా ఏ పని కూడా చేయుటకు ధైర్యము చాలలేదు. 6 నుంచి 7 రెండర్ అంటే అక్కడ వచ్చాడు. రెండర్ ద సాక్రిఫైస్ అంటే బలి అర్పించాడు, గుర్తు చేసుకున్నాడు, రియలైజ్ మా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అని అర్థం చేసుకున్నాడు. దేవుడు కూడా ఆయనకి కనిపిస్తున్నాడు. సో రివీల్, అందుకే మనము రెండర్, రియలైజ్, రివీల్ అనే 3 R's వాడి 6 నుంచి 7వ వచనం మనము ధ్యానించాం. 8వ వచనము అదే మనం చాలా లోతులో వెళ్ళి చూసామండి. దెబోరా చనిపోయినప్పుడు ఎందుకు యాకోబు అంతగా దుఃఖించాడు. రిలీజ్ అంటే ఆత్మని విడిచిపెట్టుట, దాన్ని మరణం. ఇప్పుడు శారీరక మరణము అనగానే ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఆత్మ శరీరం మధ్యన వచ్చే ఎడబాటు, దాన్ని మరణము అని అంటారు. హీబ్రీ భాషలో మరణము అని అంటే దానికి వాడబడిన పదం ఏంటంటే శరీరము అలాగే ఆత్మ మధ్యన ఎడబాటు, అది మొదటి మరణం. రెండో మరణం, అది ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. అది ఏమనంటే ఆత్మకి సృష్టికర్త అయిన దేవుని మధ్యన ఎడబాటు, అది రెండో మరణం. మొదటి మరణం అందరికీ లభిస్తుంది, కానీ రెండో మరణము భక్తులకి లభించదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో రిలీజ్ అంటే ఆత్మ అలాగే శరీరం మధ్యన ఎడబాటు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పలికిన 7వ మాట ఏంటి శిలువ మీద? తండ్రి నీ చేతిలో నేను నా ఆత్మని అప్పజెప్తున్నాను. దెన్ వర్సెస్ 9 to 15 రీటరేట్ అంటే దేవుడు మరి యాకోబుకి కనిపించి బేతేల్లో ఆయన పారిపోయే సమయంలో ఏ ఆశీర్వాదాలు ఆయన జీవితంలో ఏ దీవెనలు కుమ్మరింపబడతాయో అదంతా కూడా మరి గుర్తు చేయుట మనము 9వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకున్నాం. ఇప్పుడు 16వ వచనంకి మనం వచ్చే ముందు
ఈరోజు 16 నుంచి 29 అలాగే 36 అధ్యాయం కూడా మనం ధ్యానిద్దామండి. అయితే మనం 16 వచనంకి వచ్చే ముందు రెండు మాటలు మనం గుర్తు చేసుకోవాలి. యాకోబ్ని సమీపంగా ఆయన భార్యలు చూసుండొచ్చా, ఆయన కింద పనిచేసే పని మనుషులు చూస్తుండొచ్చా? ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. యాకోబ్ని సమీపంగా దేవుడు ఎలాగున్నాడు, ఎలాగా నడిపిస్తున్నాడు, ఎలాగా ఆశీర్వదిస్తున్నాడు అనేది ఆయన భార్యలు ఆయనని సమీపంగా చూసి విషయాలు అర్థం చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉందా, లేకపోతే ఆయన కింద పనిచేసే దాసులకు ఎక్కువ ఆస్కారం ఉందా? భార్యలు. గట్టిగా చెప్పండి. భార్యలు. ఎందుకంటే లేఖనం ఏం సెలవిస్తున్నది? భార్య భర్త ఒక శరీరమే దేవుని దృష్టిలో అని లేఖనం సెలవిస్తున్నది. ఇప్పుడు 2వ వచనం నుంచి 4వ వచనంలో మనం ఏం చూసామండి? యాకోబు ఆజ్ఞాపిస్తున్నాడు ఆయనతో పాటు ఉన్న వాళ్ళని అందరినీ కూడా, విగ్రహాలు మీరు తెచ్చారు, హారాన్ దేశం నుంచి మీరు తీసుకొని వచ్చారు, నాకు తెలుసు, అన్ని కూడా నాకు అప్పచెప్పండి, నేను పాత పెట్టేస్తాను అని అన్నాడు. అంటే ఆయనతో పాటు వచ్చిన దాసులు విగ్రహాలు తీసుకొని వచ్చారు అని అంటే ఓకే, యాకోబుని వాళ్ళంతా సమీపంగా అర్థం చేసుకోలేదు. కానీ ఆయన భార్యలు లియా, రాహేల్ సమీపంగా గమనిస్తున్నారు. యెహోవా దేవుడు ఎలాగా తోడై ఉన్నాడు, యాకోబు ఎలాగా వచ్చాడు ఒట్టి చేతులతో, ఎలాగా ఆశీర్వదించబడుతున్నాడు, దేవుని పాత్ర ఏంటి యాకోబు జీవితంలో, అన్నీ కూడా భార్యలు దాసుల కంటే ఎక్కువగా సమీపంగా చూస్తున్నారు. అయితే ఈ దాసులు విగ్రహాలు తీసుకొని రావటము భయంకరమైన పాపమా, లేకపోతే సొంత భార్య విగ్రహం తీసుకొని రావటం అన్నిటికంటే పెద్ద పాపమా? గివ్ మీ ఎన్ ఆన్సర్. భార్య తీసుకొని రావటం. అందుకే జాగ్రత్తగా వినండి, లేఖనంలో ఒక మాట ఉంది, ఎవరికి ఎక్కువగా ఇవ్వబడేనో వాళ్ళ పట్ల దేవుని ఆశలు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. అరే, యాకోబు దీవెనల చేత వాళ్ళ భార్యలు కూడా ఆశీర్వదించబడుతున్నారు. యాకోబు దేవునితో నడుచుకుంటున్నాడు కాబట్టి ఏ మేలు యాకోబు పొందుతున్నాడో ఆ మేలు భార్యలు కూడా అనుభవిస్తున్నారు. ఒకసారి చూద్దామా? 12వ అధ్యాయం లూకాసు వార్త 48వ వచనం. 12వ అధ్యాయం 48వ వచనం. మా లూకాసు వార్త సహోదరి శిరీష గారు చదివినిపిస్తారు. అలాగే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం కూడా, ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో వాళ్ళ పట్ల దేవుని ఆశలు కూడా ఎక్కువగా ఉంటాయి. 12వ అధ్యాయం 48. చదవమ్మా. అయితే తెలియక 48. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వారికి కొద్ది దెబ్బలే తగులను. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడినో వానికి ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అగుపడుతురు. ఫ్రమ్ ఎవ్రీ వన్ కింద ఉంది చూడండి, ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను. బ్రదర్ విజయ్ గారు కూడా ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. నేను ఇది చదివే సమయంలో సహోదరి శిరీష యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంతో కూడా సిద్ధంగా ఉంటారు. ఫ్రమ్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ బీన్ గివెన్ మచ్ విల్ బి డిమాండెడ్, అండ్ ఫ్రమ్ ద వన్ హూ హ్యాస్ బీన్ ఇంట్రస్టెడ్ విత్ మచ్ మోర్ విల్ బి ఆస్క్డ్. ఎవరికి ఎక్కువగా దేవుడు ఇస్తున్నాడో, ఎవరు దేవుని దీవెనలని ఎక్కువగా రుచి చూస్తున్నారో, అనుభవిస్తున్నారో, వాళ్ళ పట్ల దేవుని ఆశలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఇంకా ఎక్కువగా లెక్కలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అందుకే యాకోబు ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. Not many of you should presume to be teachers, my brothers, because you know that we who teach will be judged more strictly. ఎవరికి ఎక్కువగా ఇవ్వబడునో వాళ్ళ పట్ల దేవుని
ఆశలు ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఇంకా ఎక్కువగా దేవునికి లెక్కలు ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకందరు కూడా తెలిసిన విషయం, మనకు కొంచెం దుఃఖం కలిగించే విషయం ఏమనంటే, యాకోబు పని మనుషులు, ఆయన దాసులు విగ్రహాలు తీసుకొని వచ్చారు. కానీ ఇద్దరు భార్యల్లో ఒక భార్య కూడా తీసుకొని వచ్చింది. ఇంకా యాకోబుకి కూడా తెలవకుండా తీసుకొని వస్తుంది. వాళ్ళ నాన్నగారు దాని గురించి ఎత్తుక్కొని వచ్చినప్పుడు అక్కడ కూడా అబద్ధం మాట్లాడి అప్పుడన్నా అవకాశం దొరికింది ఆ విగ్రహంని పారవేసేయుటకు, వాళ్ళ నాన్నగారికి ఇచ్చేయుటకు. కానీ అప్పుడు కూడా దాచిపెట్టుకొని ఆమె దగ్గరే తీసుకొని వస్తుంది. లియా గురించి మాట్లాడుతున్నానా, రాహేల్ గురించి మాట్లాడుతున్నానా? చెప్పండి మీరే. రాహేల్. రాహేల్. మరి ఇటువంటి స్త్రీకి వాగ్దాన దేశంలో ఉన్న ఫలములు అనుభవించుటకు, రుచి చూచుటకు హక్కుందా? ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. లేదు. లేదు. సో ఏమవుతుంది? ఇంకొక మాట కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. నాక వశంలో ప్రాణము మరణము ఉన్నది. లాబాన్ని ఎత్తుక్కొని వచ్చినప్పుడు ఆ విగ్రహం కొరకు యాకోబు పలికిన మాటలు, అది ప్రవచనగా మారిపోతున్నది. ఆ మాటలు, నీ దగ్గర నుంచి విగ్రహం ఎవరైనా దొంగలించారా? నా వాళ్ళు దొంగలించారా? ఆ వ్యక్తి మరణంకి పాత్రుడు అని అంటాడు. అదే జరుగుతుంది. ఒకసారి అది చదువుతామమ్మా. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం, 4వ వచనంలో ఏముందంట? సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా శిరీష. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడివాడు దాని ఫలము తిందురు. Your tongue has the power of life and death. అందుకే జాగ్రత్తగా వినండి. మనం మాట్లాడేటప్పుడు 2 సార్లు ఆలోచించి ఏ మాట అన్నా పలకాలి. ఉదాహరణకు నేను చెప్తున్నా, పాజిటివ్ది ఉంది, నెగటివ్ది ఉంది. నెగటివ్ది ఏంటి? ముందే యాకోబు చెప్పేశాడు, ఈ విగ్రహం ఎవరు తీసుకొని వచ్చారో ఆయన మరణంకి పాత్రుడు అని అనేస్తాడు. అలాగే మీరందరూ కూడా బైబిల్ చదివారు. ఇంకా మనము 2వ రాజుల గ్రంథంకి మనం రాలేదు. దేవుని చిత్తం అయితే అది కూడా మనం ధ్యానిస్తాము. కానీ జాగ్రత్త వినండి. షూనేం పట్టణంకి చెందిన స్త్రీ, ఆయన కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుణ్ణి ఒక గదిలో, ఎక్కడ ఎలీషా ప్రవక్త వచ్చి ఆతిథ్యం పొందేవాడో ఆ గదిలో ఆ బెడ్ మీద ఆ అబ్బాయి శరీరంని పెట్టేసి ఎలీషా ప్రవక్త కొరకు ఎత్తుక్కొని వెళ్తుంది. ఎత్తుక్కొని వెళ్ళినప్పుడు మొదట్లో ఎలీషా ప్రవక్త ఆమెను దూరం నుంచి చూసినప్పుడు ఆయన దాసుడైన గెహాజీని పంపిస్తాడు. అన్ని క్షేమమేనా కనుకో అని అన్నప్పుడు గెహాజీ వచ్చి అడుగుతున్నాడు ఆ స్త్రీని, అమ్మా అంత క్షేమమేనా అంటే అంతా క్షేమమే అని అంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే జరుగుతుందా లేదా? కొంచెం తర్వాత కుమారుడు తిరిగి జీవిస్తున్నాడా లేదా? గివ్ మీ yes or no. జీవించారు. 4వ వశంలో జీవము మరణము ఉంది. అరే చనిపోయాడు అని చెప్పడానికి ఎంతసేపు అవుతుంది? నిజమే కదా. అయినా సరే ఆమె ఏమంటుందంటే, దేవుడు నాతో పాటు ఉన్నాడు. నేను గొడ్రాలై ఉన్నప్పుడు, మా భర్త ఎంతో ఓల్డ్ అయిపోయినప్పుడు, అటువంటి సమయంలో దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడే. ఆ గర్భఫలము ఇచ్చిన దేవుడు నా కుమారుణ్ణి తీసుకోడు. ఇది ఒక చిన్న పరీక్ష, నా విశ్వాసంతో కూడిన పరీక్ష. నేను నిరాశ పడను. ఏ సేవకుని చేత నేను ఆశీర్వదించబడానో, ఏ ఎలీషా ప్రవక్త చేత నేను ఆశీర్వదించబడానో ఆయన దగ్గర నేను వెళ్తాను, మనవి చేస్తాను. ఆయన శక్తిని వాడి నా కుమారుడు బతికేటట్లు చేస్తాడు. ఆ ఉద్దేశంతో ఎవరికి చెప్పకుండా ఆమె బయలుదేరుతున్నది. బయలుదేరి దారిలో గెహాజీ అడిగినప్పుడు కూడా అన్ని క్షేమమే అని అంటుంది. ఎందుకో ఆమె విశ్వాసం అంత గొప్పది, పాజిటివ్గానే మాట్లాడుతుంది. సో ఆల్వేస్ రిమెంబర్ దిస్. విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ విల్ కమ్ టు వర్సెస్ 16 to 20. దాంతో కూడిన మ్యాప్ కూడా మనం చూద్దాము. విజయ్ బ్రదర్ మనకి అది చూపిస్తారు ఏం జరుగుతుందో. 16వ వచనం నుంచి 20వ వచనం చదవమ్మా. బేతేల్లో అర్పణలు అర్పించాడు యాకోబు. అక్కడి నుంచి ఎఫ్రాత్ దగ్గర వస్తున్నాడు.
Brother, you can point a cursor from Bethel to Ephrath. Bethel to Ephrath. Okay, cursor పెట్టి చూపించండి విజయ్ బ్రదర్. 16 వచనం 20 వచనం చదవమ్మా. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఉమ్, ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడిన. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదియో నీకు కుమారుడని చెప్పాను. ఆమె మృతి పొందెను. ప్రాణం పోవచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. బ్రదర్ విజయ్ ఆ స్తంభం మీద కర్సర్ పెట్టి చూపించండి. థ్యాంక్ యూ బ్రదర్. సో అక్కడ రాహేల్ ఆమె చేసిన పాపంల ఫలితం ఆమె అనుభవిస్తున్నది. అందుకే ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి, కింద హెడ్డింగ్ క్యాప్షన్ చూడండి, రీప్. మనం ఏం విత్తుతామో అదే మనము కోస్తాం. బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ద క్యాప్షన్. ఓకే, రీప్. రీప్ అంటే మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. ఇప్పుడు లియా చనిపోవట్లేదు కదా, ఎవరు చనిపోతున్నారు? రాహేల్. ఎందుకు? సమీపంగా దేవుని పాత్ర ఏంటో భర్త జీవితంలో చూసి కూడా ఆమె మనస్సులో విగ్రహాలే ఉన్నాయి. అటువంటి స్త్రీ ఈ వాగ్దాన దేశంలో ఉన్న ఫలములని రుచి చూచుటకు అనుభవించుటకు హక్కు అనేది లేదు. సో యాకోబు కనుదృష్టి నుంచి మనం చూస్తే ఇట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ రిజాయిసింగ్ అండ్ రిగ్రెటింగ్. రిజాయిస్ దేని బట్టి? ఒక కుమారుడు పుట్టాడు. ఒకసారి కర్సర్ పెట్టండి బ్రదర్. కుమారుడు ఎత్తుకొని ఉన్నాడు చూడండి, బెంజమిన్ని. యాకోబు కర్సర్ పెట్టి చూపించండి ఒక్కసారి, వీలైతే ఎన్లాజ్ కూడా చేయండి. సంతోషం దేని బట్టి? దేని బట్టి అని అంటే 12వ కొడుకు బెంజమిన్ పుట్టి ఉన్నాడు. బ్రదర్, ఇస్ ఇట్ పాసిబుల్ టు ఎన్లాజ్? ఎందుకంటే రిగ్రెట్, అది యాక్చువల్లీ ఆ పిక్చర్ చూస్తే కళ్ళ నుంచి నీళ్లు కూడా కారుతున్నాయి. ఓకే, సో ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ రిజాయిసింగ్, ఎస్, బట్ ఆల్సో రిగ్రెటింగ్. బ్రదర్ కింద ఒక్కసారి క్యాప్షన్కి వస్తారా? రిజాయిస్ అండ్ రిగ్రెట్, రిజాయిస్ అండ్ రిగ్రెట్. అలాగే ఈ పర్టికులర్ రైట్ సైడ్ పిక్చర్ని మనం ఏమన్నా ఎన్లార్జ్ చేయగలుగుతామా బ్రదర్? చూడండి, లేకపోతే పర్వాలేదు. చూడండి ఎంత చక్కగా చూపిస్తున్నారు చూడండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయా? ఎస్ ఆర్ నో? ఎస్. చేతిలో 12వ కొడుకున్నాడు. సంతోషం కూడా ఉంది, దుఃఖం కూడా ఉంది. రిజాయిస్ అండ్ రిగ్రెట్. సో లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది? బుద్ధి కలుగుటకై, రాహేల్ లాంటి పొరపాట్లు చేయకుండా ఉండుటకై. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది? బుద్ధి కలుగుటకై, ఇటువంటి పొరపాట్లు చేయకూడదు అని. రాహేల్ జీవితం గురించి సొంత ఇశ్రాయేల్ ప్రజలు, ఆమె సంతానం తెలుసు. విగ్రహారాధన చేసింది, వాగ్దాన దేశం రుచి, వాగ్దాన దేశం ఫలము ఆమె రుచి చూడలేదు అని పిల్లలకి తెలుసు, ఆమె సంతానంకి తెలుసు. కానీ సీనాయి కొండ దగ్గర 40 రోజులు మోషే లేనప్పుడు ఏం చేశారు వాడు? అడుగుతున్నా మిమ్మల్ని. విగ్రహారాధన. విగ్రహారాధన నేర్చుకున్నారా? పాఠాలు నేర్చుకోలేదు. మరి ఆ సందర్భంలో ఎంతమంది చనిపోయారు మోషే లేని సమయంలో? ఒకసారి తీయండి 33వ అధ్యాయం 28వ వచనం. మా శిరీష, సీనాయి కొండ దగ్గర విగ్రహారాధన చేసి ఎంతమంది చనిపోయారు? నిర్గమకాండం 33వ అధ్యాయం 28వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 33వ అధ్యాయం నిర్గమకాండం, సారీ 32 అమ్మా, 32 28 చదవండి అమ్మా శిరీష. లేవీయులు మోషే మాట చెప్పున చేయగా
ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. 3,000 మంది చనిపోయారు. చరిత్ర తెలియదా? యాకోబు భార్య అయిన రాహేల్ విగ్రహారాధన చేసినప్పుడు ఎలా చనిపోయింది అనేది. ఇట్ ఈస్ అ ప్రీమెచ్యూర్ డెత్. వెన్ ఎవర్ జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ప్రతి క్రైస్తవునికి, ప్రతి భక్తునికి, ప్రతి మనిషికి, ఆయన గురించి జీవించే ప్రతి వ్యక్తికి ఒక ఆయుష్కాలం అనేది నిర్ణయిస్తాడు. ఆ ఆయుష్కాలంలో ఆయన కొన్ని పనులు ముగించాలి దేవుని కొరకు. దాని తర్వాత దేవుడు పిలుచుకుంటాడు. కానీ ఆ పిలుచుకునే సమయం కంటే ముందే భయంకరమైన పాపములు చేస్తే మరి ముందే తీసేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి చేత దేవునికి ఎక్కువ నష్టమే కలుగుతుంది, కానీ లాభం కలగట్లేదు. ఇదంతా కూడా తెలుసు. కొత్త నిబంధన విశ్వాసులకి పాత నిబంధనతో కూడిన పాఠాలన్నీ కూడా అపోస్తులు నేర్పించారా, నేర్పించలేదా? గివ్ మీ ఎస్ ఆర్ నో. నేర్పించారు. కానీ ఏమైంది? కొరింథీ సంఘంలో ఉన్న కొంచెమంది విశ్వాసులు ఏం చేస్తున్నారు? ప్రభు బలలో పాల్గొంటున్నారు, అపవిత్రంగా జీవిస్తున్నారు. వాళ్ళ గురించి ఏమని రాయబడి ఉన్నది? రాహేల్ డైడ్ ప్రిమెచ్యూర్లీ. అంటే బహుశా మనకందరూ కూడా తెలుసు, ఆయుష్కాలము 70, అధిక బలం ఉంటే 80. దానికంటే ముందే చనిపోతున్నారు అని అంటే కారణం ఏంటి? రాహేల్ విషయంలో అయితే విగ్రహారాధన. మరి కొరింథీ సంఘ సభ్యుల విశ్వాసం, వీఆర్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. ఒకసారి తీయండి అమ్మా, 11వ అధ్యాయం, 1 కొరింథీ 11వ అధ్యాయం 29వ వచనం. దాని తర్వాత నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. 1 కొరింథీ 11:29. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. బలహీనులు రోగులై ఉన్నారు, నిద్రించుచున్నారు అంటే చనిపోయారు. మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. పాత నిబంధనంలో రాహేల్ని శిక్షించిన దేవుడు, మారని దేవుడు, ఇప్పుడు క్రైస్తవులు అవిధేయత చూయిస్తుంటే శిక్షించడా? ఎస్ ఆర్ నో? మారని దేవుడు, మారని దేవుడు. అరే, బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది. అందుకే నేను ఇప్పుడు ఆ 2 వాక్య భాగములతో స్టార్ట్ చేస్తాను. బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది, నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. సో మారని దేవుడు రాహేల్ని శిక్షించాడంటే మరి కొరింథీ సంఘ సభ్యులను శిక్షించాడా? శిక్షించాడు. మీలో అనేకులు బలహీనులై ఉన్నారు, రోగిలై ఉన్నారు, కొంచెమంది చనిపోయారు. సో లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. బ్రదర్, గో బ్యాక్ టు ది అవుట్లైన్ బ్రదర్. అవుట్లైన్కి మనం వెళ్దాము. దాని తర్వాత 29, 21, 22. మరి అందుకే బుద్ధి ఇంకొకటి నేను చెప్తున్నాను, జాగ్రత్త వినండి. బైబిల్ నిజమైన పుస్తకము అని చెప్పుటకు ఒక బలమైన కారణం ఏంటి అంటే అది కూడా మీకు చెప్పేసి 21, 22 నేను చదివిస్తాను. ఇజ్రాయెల్ దేశమే మెయిన్ క్యారెక్టర్ అని అనుకుందాం. ఒక రచయిత పుస్తకం రాస్తున్నాడండి. మెయిన్ క్యారెక్టర్ని ఎలా చూపిస్తాడండి ఆ రచయిత, ఆ స్టోరీ రైటర్? ఎలా చూపిస్తాడు? పొరపాట్లు ఉన్న వ్యక్తిగా చూపిస్తాడా? ఆ మెయిన్ క్యారెక్టర్ హీరో కాబట్టి అన్ని మంచి విషయాలు ఉన్నట్టు చూపిస్తాడా? సామాన్యంగా ప్రపంచంలో అన్ని మంచి విషయాలే ఉన్నట్టు చూపిస్తాడు. ఎందుకంటే ఆయన స్టోరీ రాస్తున్నాడు, అది నిజమైన స్టోరీ కాదు. కానీ బైబిల్ నిజమైన చరిత్ర, ఇజ్రాయెల్ చరిత్ర. ఎవరెవరు పొరపాట్లు చేశారో వాళ్ళ పొరపాట్లని దేవుడు దాచిపెట్టలేదు. లేవి, సిమియోను భయంకరంగా ప్రవర్తించారు. షేకెం ప్రజల పట్ల వాళ్ళు భయంకరంగా ప్రవర్తించారు. యాకోబు చేత శపించబడారు అని అంటే ఉన్నట్టు దేవుడు రాశాడు. ఇప్పుడు లేవి, సిమియోను
వాళ్ళు కూడా అబ్రహాము సంతానం కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్ ఎస్. కానీ క్రియలు ఎలాగున్నాయో అలాగే ఫలితం. ఇప్పుడు రూబేన్ కూడా అబ్రహాం సంతానమా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. జ్యేష్ఠ కుమారుడు యాకోబ్, జ్యేష్ఠ కుమారుడు రూబేన్ కూడా అబ్రహాం సంతానమా కాదా? ఎస్. ఎస్. కానీ ఎటువంటి భయంకరమైన పాపం చేసి ఎటువంటి శాపం ఆయన మీద తెచ్చుకుంటున్నాడో మనం చూద్దాం. చదవమ్మా 21 ఆదికాండం 35వ అధ్యాయం. ఎంత మనసు కఠోరపరుచుకుంటే, ఎంత పాపమైన మనసులో దాగి ఉంటే, ఎంత నేత్రాశ శరీరాశ ఉంటే ఇటువంటి పాపం ఒక వ్యక్తి చేయగలుగుతాడో చూద్దాం. 21, 22 చదవమ్మా. దాని తర్వాత సిస్టర్ శిరీష గారు ఆదికాండం 49వ అధ్యాయం 3-4 వచనాలతో కూడా సిద్ధంగా ఉంటారు. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దేల్ ఎదోరు అవతల ఒక గుడారము వేశాను. ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినబడింది. చూడండి, ఎంత శరీరాశ, ఎంత నేత్రాశ ఉంటే, ఎంత దిగజారిపోయి ఉంటే, మనసు ఎంత కఠోరపరుచుకొని ఉంటే నాన్నగారి భార్యతో శయనిస్తాడండి ఈయన. మరి ఇటువంటి విషయాలు దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ఇన్సెస్ట్ అని అంటారు. INCEST అంటే చాలా దగ్గరున్న సంబంధీలతో ఎవరితో సెక్షువల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయకూడదో వాళ్ళతో సెక్షువల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం, పాపం చేయటం, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్సెస్ట్ అని అంటారు. అలాగే ఈ టేక్ 360 పర్స్పెక్టివ్ కదా. కొత్త నిబంధనలో కృపాకాలంలో ఆత్మచేత నడిపింపబడే సమయంలో సంఘంలో అలాగే ఇన్సెస్ట్ జరిగిందా? జరిగింది. ఆ వ్యక్తి పట్ల పౌలు భక్తుడు ఇచ్చిన తీర్పేంటి అది కూడా మనం చూద్దాం. మా తీయమ్మ 1 కొరింథీ 5వ అధ్యాయం, 1 కొరింథీ 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చదవమ్మ. 1 కొరింథీ 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం. సిగ్గుతాడు కొరింథీ సంఘ సభ్యులని పౌలు భక్తుడు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండనట్టుగానే ఇట్టి కార్యము ఇలాగ 5వ అధ్యాయం బ్రదర్ చూపిస్తున్నాను చూడండి. 5వ అధ్యాయము అమ్మా 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివేమా, బెటర్ టు అండర్స్టాండ్. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. ఇట్లుండి మీరు పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరంగా ఉన్నను, ఆత్మ విషయముల సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము చేసిన వానిని గూర్చి ఇది వరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగింపవలను. సాతానికి అప్పగింపండి పౌలు భక్తుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ 1వ వచనం ఇంగ్లీష్లో ఉంది చూడండి. మా ఇంకొకసారి కూడా నువ్వు తెలుగులో చదవమ్మా, నేను ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. It is actually reported that there is sexual immorality among you and of a kind that doesn't occur even among pagans. Even అన్యులు కూడా ఇటువంటి పాపం చేయరు. A man has his father's wife. ఒక మీ సంఘ సభ్యుడు నాన్నగారి భార్యతో శయనిస్తున్నాడు. మా 1వ వచనం చదవమ్మా తెలుగులో, అది సరిగా ఆడియో రాలేదు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. తండ్రి భార్యను చూడండి. రూబేన్ అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. చూడండి, పాత నిబంధనలన్నా కొత్త నిబంధనలన్నా
ఏ పొరపాటు జరిగినా సరే దేవుడు ఎదియు దాచిపెట్టలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి మనం బలంగా చెప్పొచ్చు బైబిల్ నిజమైన పుస్తకం అని. ఆర్ యు ఆల్ విత్ మీ? అదే స్టోరీ రైటర్ ఉంటే ఏం చేస్తాడు? మెయిన్ క్యారెక్టర్స్ని ఎలా చూపిస్తాడు? ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, పారాగాన్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. అంటే ఏ లోటుపాటు లేకుండా చూపిస్తాడు, ఆర్ ఏ లోటుపాటు లేకుండా చూపించటకు ప్రయత్నిస్తాడు. కానీ బైబిల్ నిజమైన పుస్తకం కాబట్టి పాత నిబంధనలో ఏం జరిగిందో, కొత్త నిబంధనలో ఏం జరిగిందో ఉన్నట్టున్నట్టు దేవుడు రాసేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజమైన పుస్తకం అని నమ్మొచ్చు. అయితే రూబేన్ మీద వచ్చిన శాపం ఏంటి? లేవి సిమియోన్ పట్ల ఎటువంటి శాపం వచ్చిందో మనకు తెలుసు. 49వ అధ్యాయం 3-4 వచనాలు చదవమ్మా. ఆదికాండం. రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచుండవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీద ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కెను. షిమ్యోను, లేవి అనువారు చాలమ్మా. రూబేను, నువ్వు నా జ్యేష్ఠ కుమారుని, కానీ జ్యేష్ఠ కుమారునికి లభించే దీవెనలు నీకు లభించవు. ఎందుకంటే నా మంచం నేను అపవిత్రపరిచితివి. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే మనం గమనిస్తే ఎప్పుడన్నా ట్రైబ్స్ లెక్క పెట్టినప్పుడు కూడా కొత్త నిబంధనకి మనం వస్తే బ్రదర్ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంకి మనం వద్దాము. అక్కడ ముద్రింపబడుతున్నారు ఇజ్రాయేలీలు. 12,000 మంది ప్రతి గోత్రం నుంచి ఎంచబడుతున్నారు సువార్థికులుగా ఉండుటకు. అక్కడ చూడండి, ఆ ఆర్డర్ చూడండి బ్రదర్. లెట్స్ గో టు 7th chapter of book of Revelation. From each tribe 12,000 people are sealed. కింద రండి బ్రదర్. అమ్మా చదవమ్మా 4వ వచనం నుంచి, 7వ అధ్యాయం 4వ వచనం నుంచి. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. చాలమ్మా. ఎవరి పేరు మొదట్లో వచ్చిందమ్మా? యూదా పేరు మొదట్లో వచ్చిందా? రూబేన్ పేరు మొదట్లో వచ్చిందా? యూదా. ఇంకా చరిత్రలంతా కూడా మనం గమనిస్తే రూబేనీలు పక్కన పెట్టబడారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఎస్పెషలీ లీడర్స్, వాళ్ళు పొరపాటు చేస్తే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా సివియర్గా ఉంటాయి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ట్రైన్ ప్రయాణం చేస్తున్నామండి. ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు కోచెస్లో ఉన్న ప్యాసింజర్స్ ఏమన్నా పొరపాటు చేస్తే ఎక్కువ హాని కలుగుతుందా, లేకపోతే ట్రైన్ ఇంజిన్ డ్రైవర్ పొరపాటు చేస్తే ఎక్కువ హాని కలుగుతుందా? మిమ్మల్ని అడుగుతా. డ్రైవర్ జ్యేష్ఠ కుమారుడు చేసిన తప్పు బట్టి ఆ గోత్రంకి చెందిన వాళ్ళందరూ కూడా యూనో దే ఆర్ నాట్ ట్రీటెడ్ అట్ పార్ విత్ ద ట్రైబ్ ఆఫ్ జూడా. ఓకే, సో విల్ గో స్టెప్ బై స్టెప్. లెట్స్ కమ్ బ్యాక్ టు ది అవుట్లైన్ బ్రదర్. చూడండి, వి టేక్ అ 360-degree పర్స్పెక్టివ్. ఇటువంటి పాపం ఏదో ఓన్లీ పాత నిబంధనలో ఉందని కాదు, కొత్త నిబంధనలు ఎక్కడుంది అది కూడా మనము చూసాం. దాని తర్వాత 23వ వచనం నుంచి 26వ వచనం, ఎంతమంది ప్రయాణమై వెళ్తున్నారు యాకోబుతో బాటి. ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు వాళ్ళు? మామ్రేకి వెళ్తున్నారు. ఎక్కడ ఈసాకు ఉన్నాడో అక్కడ వెళ్తున్నారు. ఆ లెక్క ఏంటో 23 నుంచి 26 ఒకసారి జల్దీ చదివేమా. దాని తర్వాత మనం 27వ వచనంకి వచ్చేద్దాం. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇష్మాకారు, జెబుయేలు. వీరు లేయా కుమారులు. రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు.
వీరు పద్దనరామంలో యాకోబునకు పుట్టిన కుమారులు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ టు ద మ్యాప్ బ్రదర్. బేతేల్ నుంచి ఎఫ్రాతాకు వచ్చినప్పుడు, జాగ్రత్త వినండి, బేతేల్ నుంచి ఎఫ్రాతాకు వచ్చినప్పుడు రాహేల్ చనిపోతుంది. అయితే నాన్నగారు ఎక్కడున్నారు? యాకోబు నాన్నగారు ఎక్కడున్నారు? మామ్రేలు ఉన్నారు. బ్రదర్, పాయింట్ కర్సర్ ఎట్ మామ్రే. సో ఎఫ్రాతాలో అక్కడ రాహేల్ చనిపోయింది, స్తంభం కట్టాడు. ఇంకా అక్కడి నుంచి ప్రయాణమై వచ్చే సమయంలో ఆ రూబేన్ భయంకరమైన పాపం అదేంటో మనం చూసాము. అయితే మామ్రేకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? మామ్రేకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? లెట్స్ గో బ్యాక్ టు ది అవుట్లైన్ బ్రదర్. రీయూనియన్, రిలీజ్ అండ్ రెస్ట్. రీయూనియన్ అంటే ఎన్నో సంవత్సరాల తర్వాత నాన్నగారిని కలుసుకుండుట, ఆ నాన్నగారు యాకోబుని తిరిగి చూచుట, మరి ఆయన కూడా ఆయన ఆత్మని విడిచిపెట్టుట. రిలీజ్. రిలీజ్ అంటే శరీరము ఆత్మ మధ్యన ఎడబాటు. దాని తర్వాత రెస్ట్. హిస్ బాడీ ఈస్ రెస్టెడ్ ఇన్ ద కేవ్స్ ఆఫ్ మెక్పెలి. సో 27 నుంచి 29 చదివేటప్పుడు మనము దాంతో కూడిన స్లైడ్ కూడా మనం చూద్దాము. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్. 27 నుంచి 29 చదవమ్మా. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిరియతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతని పాతిపెట్టిరి. థ్యాంక్ యూ మా. సో Mamre and Hebron are synonyms. Hebron and Mamre are synonyms. ఇంకొకసారి మ్యాప్ కి వెళ్ళండి బ్రదర్. సహోదరి ఆ వాక్య భాగం మెల్లగా చదవమ్మా. మామ్రే అదే హెబ్రోను. అదే ఒకసారి చదవమ్మా. అబ్రహాము ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిరియతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను. అదే హెబ్రోన్. సో మామ్రే అండ్ హెబ్రోన్ ఆర్ సినానిమ్స్. ఓకే. సో అక్కడ ఈసాకు ఉన్నాడు, చనిపోయాడు. అలాగే మెక్పెల్లా కేవ్స్ అనేది ఆల్రెడీ కానానీల దగ్గర అబ్రహాము సారాన్ పాత పెట్టుటకు కొనుక్కున్నాడు. అక్కడే సారమ్మ పాత పెట్టబడింది, అబ్రహాం పాత పెట్టబడ్డాడు. ఇప్పుడు ఈసాకు కూడా అక్కడే పాత పెట్టబడుతున్నాడు. యాకోబు కూడా, ఇప్పుడే నేను ముందే చెప్తున్నాను, 49వ అధ్యాయం ఆది కాండంకి మనం వచ్చినప్పుడు ఇంకా ఆయన చివరి గడియలో యోసేపు దగ్గర ఆయన కోరుకున్న ఒక చివరి కోరిక ఏంటంటే, నన్ను కూడా మీరు ఐగుప్తులో పాత పెట్టకండి, అక్కడ మరి ఆ మెక్పెల్లా కేవ్స్ దగ్గర తీసుకొని వెళ్ళి నన్ను పాత పెట్టండి. ఓకే. అది ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్ని చూస్తారు. మేము కూడా 2011లో నేను మా పాస్టమ్ గారు అందరం కూడా వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ కూడా చూపించారు. బైబిల్ ఏం కట్టుకథ కాదు, అన్నీ కూడా మనం ఇప్పుడు కూడా వెళ్ళి చూడొచ్చు. అలాగే రాహేలు పాత పెట్టిన ప్లేస్ కూడా ఇప్పుడు కూడా ఉంది, అది కూడా మనము చూడొచ్చు. ఓకే. సో లెట్స్ గో టు చాప్టర్ 36 బ్రదర్, మనకు టైం ఉంది. చాప్టర్ 36లో ఈసావు ఇంకా ఆయన సంతానంతో కూడిన అన్ని వివరాలు మనము చదువుకోవచ్చు. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. విజయ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. విజయ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. విజయ్ బ్రదర్ ఉన్నారా? Yeah, brother. Brother, let's go to the next slide. Next slide, 36th chapter. Yeah. దీని టైపోగ్రఫికల్ ఎర్రర్ అండి, అది 35 కాదు, 36. వర్సెస్ 1 to 8 మనం రైమింగ్ వర్డ్స్ వాడి మనం చూస్తున్నాము. బ్రదర్, గో బ్యాక్ టు దట్. రైమింగ్ వర్డ్స్ మనం వాడుతున్నాము. హ్యూమిలిటీ, సావి అండ్ అనిమాసిటీ, ఆల్ ఎండింగ్ విత్ వై. ఈసావు సంతానం ఏంటి?
అనేది అన్ని వివరాలు మనము 35వ అధ్యాయంలో 36వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. మొదటి 8 వచనాలు హ్యూమిలిటీ అంటే సాత్వికం. జ్యేష్ఠ కుమారుడై ఉండి ఈసావు ఆయన అధికారము ఇది నాది అని యాకోబుతో పోరాడొచ్చు, కానీ యాకోబు ఇప్పుడు దేవుణ్ణి ఎంతగానో సంతోషపరుస్తున్నాడు. అందుకు ఆయన శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడని దేవుడు వాగ్దానం చేసినట్టు ఈసావులో దేవుడు సాత్వికం పుట్టిస్తున్నాడు. ఒకసారి అది చదువుకుందామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదువుదామా? మనం దేవుణ్ణి సంతోషపరిచే వ్యక్తులమై ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. ఒకడు తాను చేయబోవున్నది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. 16వ అధ్యాయం 9 మా సామెతల గ్రంథం. The man decides to please the Lord. He will make his enemies to be his friends. ఒకసారి ఆ వాక్య భాగము 16:7. చదువు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక సమయంలో నేను యాకోబుని చంపివేసేస్తాను అని కోరుకున్న ఈసావు, ఆయన ఎక్కడి నుంచి ఈ సాత్వికం పుడుతున్నది ఒకసారి చూద్దాం. మొదటి 8 వచనాలు చదవమ్మా. హ్యూమిలిటీ, ఆదికాండం 36వ అధ్యాయం మొదటి 8 వచనాలు. ఏదేమను ఏశావు వంశావళి ఇదే. ఏశావు కనాను కుమార్తెలో హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు ఆదాను, హివ్వీయుడైన సిబియోను కుమార్తె అయిన అనా కుమార్తెయగు ఎహోలీబామాను, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరి అయిన బాషెమెతును పెండ్లాడెను. ఆదా ఏశావునకును ఎలీఫజును కనెను. బాషెమతు రఘుయేలును కనెను. అహోలీబామ యూషును, యాలామును, కోరహును కనెను. కనాను దేశములో యాశావునకు పుట్టిన కుమారులు ఈ వీరే. ఏశావు తన భార్యలను, తన కుమార్తెలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కానాను దేశంలో సంపాదించిన యాస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. వారి విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండినను భూమి వారిని భరింపలేకపోయాను. అప్పుడు ఏశావు శేయీరు మన్యములో నివసించెను. ఏశావు ఇప్పుడు చూడండి, జ్యేష్ఠ కుమారుడైన ఈసావు, నువ్వు వెళ్ళిపోయావు హారాన్ దేశంకి, నేనే ఎక్కువ సమయం ఇక్కడ గడిపాను, ఈ ఆస్తి అంతా కూడా నేను ఇక్కడే సంపాదించాను, నాకు ఎక్కువ హక్కు ఉంది ఇక్కడ నివసించుటకు అని అంటున్నాడా? లేకపోతే దేవుని ప్రేరేపణతో ఇంకొక చోటకు వెళ్ళిపోతున్నాడా? ఇంకొక చోటకు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సాత్వికం? ఇప్పుడు ఆయన అధికారం చెల్లాయిస్తే, నేనే జ్యేష్ఠ కుమారుని, నాకు ఎక్కువ హక్కు ఉంది ఇక్కడ నివసించుటకు అని అంటే యాకోబు ఏమైనా చేయగలుగుతాడా? ఏమీ చేయలేడు. దేవుణ్ణి సంతోషపరచుటకు మనం నిర్ణయించుకుంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం, దేవుడు మన శత్రువులను కూడా మన మిత్రులుగా మారుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ అ మిరాకిల్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అప్పుడప్పుడు జాగ్రత్తగా వినండి. తేటగా కనిపించే అద్భుతాలు బట్టి మనం హల్లెలూయాలు, ప్రైజ్ ది లార్డ్ చెప్తాం, మంచిదే. నిశ్శబ్దంగా జరిగే అద్భుతాలు బట్టి కూడా మనం హల్లెలూయాలు, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. ఇది నిశ్శబ్దంగా జరిగే అద్భుతం, ఇది దేవుని కార్యం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈసావు ఇది నా అధికారం అని అక్కడ నిలిచి ఉండొచ్చు. నిలిచి ఉంటే
మరి యాకోబుకి ఎంతో ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులకి యాకోబు గురి అవుతాడు. కానీ ఆ తగ్గింపు దేవుడే పుట్టిస్తున్నాడు. మరీ గుర్తు చేస్తున్నాడు. 16వ అధ్యాయం 7వ వచనం సామెతల గ్రంథం. మనం ఎప్పుడు దేవుని సంతోషపరచటకు ప్రయత్నిస్తామో మన శత్రువులను కూడా, ఎవరు మనల్ని చంపాలని ఒక సమయంలో కోరుకున్నారో వాళ్ళని కూడా మిత్రులుగా చేస్తారు. ఇది అద్భుతం అండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉన్నారో అక్కడ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. రివాల్వ్ విత్ మీ. దాని తర్వాత ఈసావు సంతానం గురించి అన్ని వివరాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక జ్ఞాపకం పెట్టుకోండి, పితరులు ఎటువంటి వాళ్ళై ఉన్నా సరే వాళ్ళ పిల్లలు మంచోళ్ళుగానే ఉండాలనేది గ్యారంటీ ఏమీ లేదు. ఓకే, సో 9వ వచనం, 10వ వచనం, 11, 12 నేనేం చేశానంటే 11, 12ని నేను హైలైట్ కూడా చేశాను. ఏమనంటే 11, 12 చదవమ్మా. అక్కడ మనకి ఎలీఫాసు, తీమాన్ అనే మాటలు మనకు కనిపిస్తాయి. దానికంటే ముందు ఆ వాక్య భాగం చదివించే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. యోబు శ్రమల్లో ఉన్నప్పుడు 3 స్నేహితులు ఆయన దగ్గర వస్తారు. 2 పేర్లు నేను చెప్తాను, 3వ పేరు మీరు చెప్పాలి. బిల్దాద్ ద షూహైట్, జోఫార్ ద నామతైట్. 3వ వ్యక్తి ఎవరు? ఇన్ఫాక్ట్ ఆ ముగ్గురులో చాలా సీనియర్ వ్యక్తి ఆయనే. ఎలీఫస్ ద టీమనైట్. ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, యోబు కూడా ఆ సమయంలో ఒక జ్ఞాని అనే స్టేటస్ పొంది ఉన్నాడు. ఆయన జ్ఞాని, ఏది చెడ్డదో ఏది మంచిదో ఆయన చూడగలుగుతాడు. కాబట్టి ఆ ఊజు దేశంలో, ఆ ఊజు ప్రాంతంలో ఆయన న్యాయాధిపతిగా కూడా వాడేవాడు. ఓకే, సో బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని అంటారు. అంటే ఎవరికి జ్ఞానం ఉందో ఆయన ఎవరి మధ్యన స్నేహితులను ఎతుకుతాడు? వేరే జ్ఞానుల మధ్యనే ఎతుకుతాడు. ఆయన స్నేహితులు కూడా జ్ఞానులై ఉంటారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇక్కడ సావీ అని అంటే విజ్డమ్. ఓకే, కొంచెం ఇంగ్లీష్లో కూడా ఈ వర్డ్స్ వాడతారు. టెక్ సావీ అని అంటే కంప్యూటర్ విషయంలో చాలా మంచి ఎక్స్పర్టైజ్ పొందిన వ్యక్తి అని అంటారు. సో సావీ అంటే విజ్డమ్. ఓకే, సో ఈ ఎలీఫాస్, టీమాన్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మనం వీఆర్ టేకింగ్ 360 పర్స్పెక్టివ్. బైబిల్ అంటే మనం 360 పర్స్పెక్టివ్ తీసుకుంటాం. ఇప్పుడు లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. ఇక్కడ చూడండి, ఫుల్ సంతానం ఉంది. ఈసావు సంతానం టేబుల్ ఇక్కడ ఉంది. ఓకే, ఈసావు ఆదా, వాళ్ళకి పుట్టింది ఎలీఫాస్. ఈసావు బాసెమెత్. బ్రదర్ యూ కెన్ పాయింట్ కర్సర్ బ్రదర్. ఈసావు ఆదాని పెళ్లి చేసుకున్నప్పుడు ఎలీఫాసు, ఈసావు బాసెమెత్ని పెళ్లి చేసుకున్నప్పుడు రుయేలు, ఈసావు ఓహోలీబామాని పెళ్లి చేసుకున్నప్పుడు జయోషు, జాలాము, కోరా. ఓకే, సో ఇప్పుడు ఎలీఫాస్ కింద మనం చూస్తే టీమాన్ కనిపిస్తున్నాడు, ఆమలేక్ అనే ఒక వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు. సో టీమాన్లో జ్ఞానం ఉంది, సావి. ఆమలేక్లో అనిమాసిటీ ఉంది. యూదులంటే ఒకలాంటి ద్వేషం. సో వీ టేక్ 360 పర్స్పెక్టివ్. రేపు మనం బైబిల్లో చదివినప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎలీఫాస్ ద టీమనైట్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి. అమాలేకులు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు భయంకరమైన దుష్టులు, యూదులని ఎప్పుడు హింసించేవారు అని అంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలిసి ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఎక్కడి నుంచి వచ్చారండి అమాలేకులు అని అంటే మీరు ఇది చూపించగలగాలి. ఏమనంటే ఎలీఫాస్ సంతానంలో మనకి అమాలేక్ పేరు కనిపిస్తుంది, అలాగే తీమాన్ పేరు కూడా మనకి కనిపిస్తుంది. సో తీమానీలు, జ్ఞానీలు అనే మాట ఎక్కడ రాయబడి ఉందో అది మాత్రం మనం చూసి ఈరోజు ముగించుకుందాం. లెట్స్ కమ్ బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం. దేవుడే అంటారు, తీమాన్లో ఉన్న జ్ఞానులు ఎక్కడ వెళ్ళారు అని అడుగుతారు. ఎందుకంటే ఆ ప్రాంతము జ్ఞానం విషయంలో చాలా పేరు పొందింది. 49వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. సైన్యములకు అధిపతికి యెహోవా ఎదోమును గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు. తేమానులో జ్ఞానం ఇక నేమియో లేదా? వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమాయనా? చూడండి, అరే టీమాన్ అంటే జ్ఞానం అంటే నేను టీమాన్ ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నారు దేవుడు.
సో అక్కడి నుంచి వచ్చాడు ఎలిఫాస్, ఎవరు? యోబు స్నేహితుడు. ఇంకా యోబు స్నేహితులు అందరూ కూడా జ్ఞానిలే, ఎందుకంటే బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఒక వ్యక్తి జ్ఞాని అయి ఉంటే ఆయన స్నేహితులు కూడా జ్ఞానం చూపించే వ్యక్తులే. ఓకే, కొన్ని పొరపాట్లు వాళ్ళు చేశారు, దేవుని చేత గద్దింపబడారు. దాని తర్వాత యోబు దగ్గరే వాళ్ళు క్షమాపణ కూడా జ్ఞానం చూపిస్తూ, తగ్గింపు చూపిస్తూ యోబు దగ్గర వాళ్ళు సరిగా చివరిలో ప్రవర్తిస్తున్నారు. అయితే యోబు జ్ఞాని అనే మాట మనం ఎప్పుడు యోబు పుస్తకం చదివినప్పుడు, బికాజ్ వీ టేక్ 360 పర్స్పెక్టివ్, ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. యోబు గురించి మనం ఎప్పుడన్నా ధ్యానిస్తే ఆయన దీర్ఘశాంతం గురించి ఎక్కువ వరకు ధ్యానిస్తాం. బాబా ఎంత దీర్ఘశాంతుడు, ఎలాగ అన్నీ ఓర్చుకున్నాడు అనేది మనము ధ్యానిస్తాం. యోబు జ్ఞాని అనే మాటలు బహుశా మనం ఎక్కువగా ధ్యానించాం. ఓకే, జస్ట్ మీకు ఒక అపిటైజర్గా నేను మీతో పంచుకుంటున్నాను. యోబుతో కూడిన పుస్తకం కూడా మనం చదవబోతున్నాము. యోబులో ఎంత జ్ఞానం ఉంది మనకందరికి కూడా తెలుసండి. ఈ మాట ఇంగ్లీష్లో చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అనే మాట ఎవరు రాశారండి సామెతల గ్రంథంలో? సొలొమోన్. ఓకే, ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఇంకా సొలొమోన్ కూడా పుట్టలేదు, జాగ్రత్త వినండి, సొలొమోన్ కూడా పుట్టలేదు. యోబు ఏమంటున్నాడు ఒకసారి మనం చూద్దాం. 28వ అధ్యాయం 28వ వచనం చదవమా, నేను త్వరలో ముగించేస్తున్నాను. బికాస్ వీ టేక్ 360 పర్స్పెక్టివ్, ఐఎమ్ గోయింగ్ స్లైట్లీ డీప్. యోబు గ్రంథం 28 చదవమ్మా. ఇంకా సొలొమోన్ కూడా పుట్టలేదు, యోబు ఏం మాటలు పలుకుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వం విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. చూడండి, అరే సొలొమోన్ ఇంకా పుట్టలేదండి, యోబు పలికిన మాటలు చూడండి. అండ్ హి సెడ్ టు మ్యాన్, ఫియర్ ఆఫ్ ద లార్డ్ దట్ ఈస్ విజ్డమ్. సో యోబు స్నేహితులు కూడా ఎలాగుంటారు? యోబు లెక్కనే ఉంటారా లేకపోతే వేరే రకం ఉంటారా అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ ఎన్ ఆన్సర్. యోబు వలె. సో అందుకే తీమాన్ చాలా పేరు పొందింది జ్ఞానం విషయంలో. దేవుడే అడుగుతున్నారు, ఎక్కడ పోయింది? అరే ఇప్పటి వరకు మీ జ్ఞానం చాలా గొప్పది, ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నారు. ఎందుకంటే తీమాను జ్ఞానము బికేమ్ సినానిమస్. ఓకే, అక్కడ తీమాన్లో పుట్టే వాళ్ళందరూ కూడా చాలా వరకు చాలా మంది జ్ఞానులే. ఓకే, సో యోబు కూడా జ్ఞాని కాబట్టి అటువంటి స్నేహితుడు కలిగి ఉన్నాడు. సో తీమాన్ ఎక్కడి నుంచి వచ్చాడు అని అడిగితే రేపు ఈసావు వంశావళిలో వచ్చాడు అని మనము చెప్పగలగాలి. ఓకే, ఎవ్రీథింగ్ ఇన్ ద బైబిల్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్. ఎక్కడన్నా డౌట్ వస్తే బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో ఇంకొక భాగం ఉంటుంది, ఆ భాగం చదివితే ఆ డౌట్ క్లారిఫై అయిపోతుంది. మరి చెప్తున్నా, బైబిల్ చదివేటప్పుడు ఎక్కడన్నా ఒక పాయింట్లో మీకు క్వశ్చన్ వస్తే, ఒక ప్రశ్న ఏర్పడితే బైబిల్ చదువుతూనే వెళ్ళండి. ఇంకొక చోటలో ఏమవుతుందంటే ఆ ప్రశ్నకి జవాబు మీకు దొరుకుతుంది. సో తీమాన్ ఎక్కడి నుంచి వచ్చాడు, అమాలేకులు ఎక్కడి నుంచి వచ్చారంటే దానికి జవాబు ఆదికాండము 36వ అధ్యాయంలో మనము చూసుకోవచ్చు. సో యోబు జ్ఞాని అనే మాటలు ఇంకొక మాట నేను చెప్పి ముగించేస్తున్నానండి. జస్ట్ కొంచెం టైం ఎక్సీడ్ అవుతుంది కానీ ఈ మాట చెప్పి ముగించేస్తున్నాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. జడ్జి ముందు నేరస్తుడన్నా నిర్దోషి అన్నా మాట్లాడే సమయంలో నిర్దోషి నిజం పలుకుతాడు, కానీ నేరస్తుడు నేనే నేరస్తుడిని అని ఒప్పుకుంటాడా లేకపోతే ఆయన కూడా కరెక్ట్ అని యాక్ట్ చేస్తాడా? నిర్దోషి అయితే నిజమైన వ్యక్తి, కానీ నేరస్తుడు చెప్తున్నా. జడ్జి దగ్గర వచ్చాడు అని అంటే ఎలాగ ప్రవర్తించినట్టు? అబద్ధం మాట్లాడి నేను కూడా మంచోడిని అని చెప్పే వ్యక్తి, లేకపోతే నేను 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 నేరస్తుడిని, నేను దుష్టుడిని అని నేను ఒప్పుకునే వ్యక్తి? అట్లా మాట్లాడే వ్యక్తి. కానీ న్యాయాధిపతిలో జ్ఞానం ఉంటుంది కాబట్టి, జాగ్రత్త వినండి, న్యాయాధిపతిలో జ్ఞానం ఉంటుంది. మామూలు వ్యక్తి న్యాయాధిపతి కాలేడు. న్యాయాధిపతి అంటే ఆయన జ్ఞానం ఉండాలి. బ్లాక్ని బ్లాక్గా, వైట్ని వైట్గా చూడగలగాలి. ఎందుకంటే ఒక న్యాయాధిపతి ముందు ఎవరు కూడా ఉన్నట్టు మాట్లాడరు, ఎస్పెషల్లీ నేరస్తులు.
సో బ్లాక్ వైట్ మిక్స్ అవుతే దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో గ్రే అని అంటారు. ఇట్స్ అ గ్రే మ్యాటర్ అంటే కన్ఫ్యూజింగ్ మ్యాటర్. ఇంగ్లీష్ ఫ్రేజ్ ఉంది, ఇట్స్ అ గ్రే మ్యాటర్ అంటే కన్ఫ్యూజింగ్ మ్యాటర్. కానీ ఆ గ్రే నుంచి వైట్ని వైట్గా, బ్లాక్ని బ్లాక్గా ఎవరు తీయగలుగుతారు అని అంటే ఒక న్యాయాధిపతి, జ్ఞానంతో కూడిన న్యాయాధిపతి. సో యోబు మనం ఎప్పుడు చదువుతుంటే అరే ఆయన దీర్ఘశాంతం గొప్పది అని అనుకుంటాం. అరే ఆయన న్యాయాధిపతిగా పనిచేశాడు. ఒకసారి చూద్దామా, ఇది చెప్పి నేను ముగించేస్తున్నాను. 29వ అధ్యాయం చదవమ్మా, 12వ వచనం, యోబు గ్రంథం 12, 13, 29వ అధ్యాయం. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించుతిని. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకు వచ్చాను. విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటుని గనక అది నన్ను ధరించను. నా Thank you, న్యాయ ma. ప్రవర్తన ఆ కాలంలో న్యాయాధిపతులు ఎక్కడ కూర్చుండేవారు? సిటీ గేట్స్ దగ్గర కూర్చుండేవారు. ఒకసారి 7వ వచనం కూడా చదువుదామమ్మా. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జోబ్ వాస్ అ జడ్జ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 11వ వచనంకి మనం వస్తే అక్కడ చక్కగా రాయబడి ఉన్నది. ఐ వాజ్ ఏబుల్ టు సీ వైట్ యాజ్ వైట్, బ్లాక్ యాజ్ బ్లాక్. నేను లివింగ్ బైబిల్లో కూడా ఈ మాట చదివేసి బ్రదర్ కూడా చూపిస్తున్నారు కదా. Who are heard spoke of me well, and those who saw me commended me, because I rescued the poor. నేను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఏ న్యాయం చెల్లాలో, ఏ సరి అయిన తీర్పు నేను పేదవాళ్ళ పట్ల ఇయ్యాలో సరి అయిన తీర్పు నేను ఇచ్చాను. ఐ రెస్క్యూడ్ ద పూర్ who cried for help, the fatherless who had none to assist him. Are you all with me? సో తీమాన్ అనే విషయం మనం తీసుకున్నాం కాబట్టి యోబు కూడా పిక్చర్లో తీసుకొని వచ్చామండి. జాగ్రత్త వినండి. సో యోబు జ్ఞాని కాబట్టి ఆయన స్నేహితులు కూడా ఆ జ్ఞానం ప్రాంతం నుంచి వచ్చినవాడు. ఓకే, సో తీమాన్ మనకి బైబిల్లో ఇంకొక చోట్ల కనిపిస్తాడు కాబట్టి ఈ విషయాలు నేను మీతో పంచుకున్నాను. అలాగే అమాలీకులు మనకు కనిపిస్తారు కాబట్టి అమలేక్ కూడా ఎక్కడి నుంచి వచ్చాడో ఆ కర్సర్ పెట్టి మీకు ఆరో పెట్టి చూపించాను. వచ్చే వారము ఈ అమాలీకులతో కూడిన కొంచెం చరిత్ర కూడా చూసేసి మనం 37వ అధ్యాయానికి వెళ్దాం. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. మీ వాక్యం తండ్రి చుంటి తేనె దారి కంటే మధురమైనది. మేము కొంచెం ఎక్కువ ధ్యానించినా సరే, ఎక్కువ సమయం గడిపినా సరే మా మనసులో ఆనందమే ఆనందం. ఎందుకంటే మీ వాక్యం కొరకే మేము సిద్ధపడి ఉన్నాం. మీ వాక్యం కొరకే మేము సృష్టింపబడి ఉన్నాం. మీ వాక్యం చుంటే తేనె దారి కంటే మధురమైనది. తండ్రి, బ్రదర్స్ ఇద్దరు కూడా, ఇజ్రాయెల్ బ్రదర్, విజయ్ బ్రదర్, ఎంతో దూర దర్శనంతో ఈ ఫోరం ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు. ఈ ఫోరం ఎస్టాబ్లిష్ చేయకుండా ఉంటే తండ్రి నేను ఈరోజు ఈ ఉపదేశించేవాడిని కాదు. 18 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో ఎక్కడన్నా రిలాక్స్ అవుతుండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో, ఎంతో మంచి ఉద్దేశంతో మేము లేఖనం వలన బలపరచబడాలి, లేఖనం వలన మా విశ్వాసము ఇంకా ఎదగాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నిల్చోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి ఎంతో వందనాలు. ఏమేం పాఠాలు ఈరోజు మాకు నేర్పించి ఉన్నారో తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.